శ్రేయస్ మ్యూజిక్ తరఫున సురేష్ గారు. జీన్స్ వేసుకున్న ఆ తాజ్ మహల్ వీడ ఐస్కాంతమైలాగే ఐస్ కళ్ళవాడు చార్మినార్ పైన రంజాన్ చంద్రుడు నా మొదటి చూపులో నన్నే మాయ చేసినాడు పొగరు లేదులే ఓహో. నిఖిల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద డయాస్. నిఖిల్ 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 బాగంటి బాబు గారు సీడీ రిలీజ్ చేసి మొదటి సీడీని బోయపాటి సీడీ గారికి అందిస్తారు. సుధీర్ ప్లీజ్ జాయిన్. సుధీర్, నవీన్ గారు, సుధీర్ గారు, ఆదర్శ్ గారు ప్లీజ్ ఉండాలి. నరేష్ గారు సందు చూసుకొని మిగిలిన హీరోలు అందరూ జంప్ అవుతున్నారు. బ్యారికేడ్స్ కట్టండి అక్కడ. ఇందా చూసా బోర్డు మీద ఎక్కడన్నా మా ఈవి గారి పేరు కనపడతానంటే పేరులోనే ఈవి సమర్పించని ఉంది. ఈవి గారు దాదాపు ఈ ఇండస్ట్రీలో చాలామంది ప్రమోట్ చేశారు. ఎంతమంది అంటే లెక్కలేనంతమంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానివ్వండి, ఉభయ గోదావరి జిల్లా నుంచి కానివ్వండి, కామెడీ ఆర్టిస్టులు కానివ్వండి, కెమెరామెన్లు అవనివ్వండి, ఇవాళ డైరెక్టర్లు అవనివ్వండి, అందరినీ కూడా ప్రమోట్ చేసిన ఏకైక వ్యక్తి వాళ్ళ సినీ ఫీల్డ్లో మా ఈవి సత్యనారాయణ గారికి మీరు అందరూ కూడా ఒకసారి ఆయన మన దగ్గర లేకపోయినా మీరు టప్పట్లు కొట్టి ఆయనకి మనం ఆయన ఆత్మగౌరవాన్ని మన ఆత్మకి శాంతి కలగాలి. అలాగే త్వరలోనే నరేష్ కూడా వివాహం జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచి పెళ్లి కూతురు చూస్తే మాకు చాలు. మా నరేష్కి ఎవరిని ఉంటే చెప్పండి, మేము పెళ్లి చేస్తాం. ఈ సినిమాకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎందుకంటే నేను తీసిన సినిమాకి ఈవి సత్యనారాయణ సమర్పించు అని పేరు పెట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కామెడీ ఆయన చూసి నేర్చుకున్నామంతా కూడా. ఈ సినిమాలో నటించిన కార్తీక చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది ఈ సినిమాలో. ఆ అమ్మాయి చేసిన ప్రతి సీను కూడా జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కథని కేవలం నరేష్ గారు మాత్రమే ఒప్పుకుంటాడు ఇండస్ట్రీలో. ఏ హీరో కూడా ఒప్పుకోడండి, ఎవరికి చెప్పినా ఒప్పుకోడు ఈ కథని. ఎందుకంటే అతని క్యారెక్టర్ కంటే కథనే బాగా ప్రేమించాడు. ఈ కథ అందించిన మా విక్రమరాజు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు పొద్దున్న నా జీవితంలో మా గురువు వి వినాయక ఉంటాడు, ఇటువైపు అల్లారి నరేష్ ఉంటాడు. ఆయనకి సభాముఖంగా నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో రియలీ హ్యాపీ అండి. సెకండ్ ఫిలిం ఆర్ఆర్ అంతా అయిపోయింది. సో హియర్ ఇన్ ఆడియో రిలీజ్. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ సాంగ్స్ అంటే నేను చెప్పడం కాదు, ఐ హోప్ రియల్లీ సాంగ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. బికాస్ ఈ సినిమాలో మెయిన్లీ నాకు మాస్ బీట్ సాంగ్స్ ఉన్నాయి, ఫాస్ట్ బీట్ ఉన్నాయి, అండ్ మెలోడీ సాంగ్ ఉంది. సో
ఆల్ క్రెడిట్స్ చిన్ని కృష్ణ గారికి అండి. బికాస్ నేను ఎక్కువగా మెలడీ సాంగ్స్ అన్నీ చేశాను, బట్ నాలో ఇంత ఉందా అన్న స్టైల్లో అసలు అంటే ప్రెషర్ లేదు, ఏమీ లేదు, బట్ వెరీ ఇన్స్పిరేటివ్గా వెరీ స్వీట్గా పని చేయించుకున్నారు. సో సాంగ్స్ అని నిజంగా ఐఎమ్ హైలీ సాటిస్ఫైడ్ అబౌట్ ద సాంగ్స్. First of all, I want to thank my director, Chinna Krishna. Sir, thank you so much. It is amazing working with you because of you're really cool, concerned about artists. That is, you rarely found. My director, Ramiraj Garu, Kartika, Naresh Garu, and today's audio launch, so Shekhar Garu, given amazing music. I'm really thankful to all of you who given a chance to work with Naresh again, and I got really nice team. Amiraj sir, thank you so much. It is always feel like a family when we was on set. So thank you so much. అందరికీ నమస్కారం. ఒక హీరో అయినా ఒక హీరోయిన్ అయినా మన కెరియర్లో ఇలాంటి రోల్ చేయాలి, ఇలాంటి సీన్స్ చేయాలి అని కోరిక ఉంటుంది. ఇదన్నీ నాకు ఒకే ఒక మూవీలో పూర్తి అయింది. సో ఆల్ థ్యాంక్స్ టు firstly the writer for creating such an amazing role. నా చిన్ని గారు నాకు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఏంటి ఇది హీరో క్యారెక్టర్ నరేట్ చేస్తున్నారు ఏంటి, ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చినప్పుడే అర్థమైంది అది నా క్యారెక్టర్ ఏంటి. సో అంత పవర్ఫుల్గా నా ఇంట్రొడక్షన్ ఫైట్ అయినా, నా సాంగ్స్ అయినా, నాది హర్షవర్ధన్ది లవ్ సీన్స్ అయినా, it's like out of the world and completely entertaining. So all thanks to Chinni garu, atanu anta namakam petti inta powerful character naaku icharu, and I hope I've done justice. విక్రమరాజు గారు చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చి ఇది డెఫినెట్గా మంచి ఇది అవుతుంది, బాగుంటుంది అంటే ఒక్కొక్క పాయింట్లో తెలిసిపోతుంటండి. ఒక చిన్న నాకు కథ చెప్పినప్పుడు విక్రమ్ గారు రెండు మొక్కలు చెప్పారు. అంటే ఒక అలాగా నా కెరియర్లో చేసిన సబ్జెక్టులు మూడు సినిమాలు అండి. ఒకటి శివశాస్త్రి, చిన్న 2 నిమిషాలు లైన్ చెప్పారు. దాని తర్వాత మా ఫాదర్ కితకతలు చేస్తున్నప్పుడు 2 minutes లైన్ చెప్పారు. ఈ లైన్ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్రదర్ అంటే ఒక హీరోయిన్ ఇప్పుడు వరకు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సినిమా చాలా చూస్తుంటాం, కామెడీగా ఫస్ట్ టైం ఉంది. దీంట్లో ఎంతో మ్యాటర్ ఉంది, ఎంతో చేసుకోవచ్చని. సో ఎవరు అనుకుంటే అప్పుడు మాకు కార్తీక. సో ముందుగా కార్తీక థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో హీరోయిన్గా చేస్తూ, అంటే ఇప్పుడు ఇది హీరోయిన్ కాదండి, ఇది హీరో క్యారెక్టర్ యాక్చువల్లీ. బట్ సిస్టర్ అనేటప్పటికీ చాలామంది ఇచ్చిన అప్రిసియేషన్స్ ఉంటాయి. అవునా ఇప్పుడే సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నావా ఎందుకు అని. అది ఎంత క్యారెక్టర్ ఏంటని కాదండి, బట్ ముందు తనకి కథ నచ్చి, అంటే తనకు కానివ్వండి మా మదర్కి కానివ్వండి ముందు కథ చెప్పినప్పుడు చాలా బాగుంది. అంటే ఫస్ట్ కార్తీక్ అడిగిన క్వశ్చన్ నరేష్ ఒప్పుకున్నాడా నాకే చెప్తున్నారా అని అడిగింది. సో అంటే కార్తీకకి వాళ్ళ మదర్కి అంటే ముందుగా ఒక కథను జడ్జ్ చేసి ఇది చెయ్యొచ్చు అన్నందుకు చాలా థ్యాంక్స్ కార్తీక. అండ్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను ఎవరిని ఊహించుకోలేను కార్తీక తప్ప. ఎందుకంటే ఈ సినిమా చేయకముందు చేసిన తర్వాత కూడా ఇదే చెప్తున్నాను, ఐ కాంట్ ఇమాజిన్ ఎనీవన్. ముఖ్యంగా ఈరోజు పెళ్ళికొడుకు మన శేఖర్ చంద్ర గారు అద్భుతంగా 4 songs సూపర్గా ఇచ్చారండి. అండ్ ఆర్ఆర్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ 1 song నా ముందు సుడిగాడ్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఒక చిన్న సారీ, ఎందుకంటే ఆయన పాట పాడమని కోరుకున్నారు శేఖర్ గారు. ఈ సినిమాలో పాట పాడమన్నారు. నాకు అది బాగా ఇష్టమైన పాట, సో అందుకని పాడినాను. చిన్ని గారు ఈ సినిమా తర్వాత నాకు తెలిసి 2 సంవత్సరాల తర్వాత నాకే డేట్లు ఇవ్వరు, మీరు అంత బిజీ అవ్వాలని కోరుకుంటూ అవుతారు. ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసి సినిమాని విజయవంతం అవ్వాలని మీరందరూ ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషం. సినిమా వాళ్ళకి సిరులు కురిపించాలని ఈ సినిమా ద్వారా సిరులు కురిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మీ చప్పట్లతో మీ బ్లెస్సింగ్స్ అందజేయండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.